హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజొచ్చేసి దెబ్బకాయ, ఆవకాయ ఎలా పట్టుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకంతా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి దబ్బకాయలు ఒక 5 కాయలు తీసుకున్నారండి. వీటిని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి. గింజలు లేకుండా తీసేసుకుని ఈ విధంగా చాక్‌తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉండాలన్నమాట ముక్కలన్నవి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసేద్దాం. చూసారా? ఇవిగోండి అన్నీ కట్ చేసేసారు. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేస్తున్నారు. మళ్ళీ ఆవకాయలో కలిపినప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుని అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని కలిపేసుకోవాలి బాగానే. ఈ పసుపు, ఉప్పు అన్నది ఈ దబ్బకాయ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం. చూసారు, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. దీనిని ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 6 డేస్ అన్నా ఉంచాలండి. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 6 డేస్‌ని బాగా ఊరుతాయి. బయట ఉంటే బూజు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఒక్కోసారి కలుపుకుంటూ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట తీసి కలిపి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అలా 6 డేస్ మాత్రం ఉంచాలండి కంపల్సరీని. 6 డేస్ అలా ఉంచిన తర్వాత ఒకరోజు తీసి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ముక్కలన్నవి. తర్వాత ఆవకాయకి ఒక చిన్న గ్లాసులో ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టారండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే సరిపడినంత కారం, మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. అలాగే వెల్లుల్లి కచ్చాబచ్చాగా ఒక ఫుల్ వెల్లుల్లి కచ్చాబచ్చాగా పట్టారండి. ఇదిగోండి ఒక రోజు ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట ముక్కలన్నవి. దీనిలో ఆయిల్, వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఒకసారి ఎచ్చబెట్టారన్నమాట. బాగా మరిగించక్కర్లేదు. ఒకసారి ఎచ్చబడితే సరిపోతుంది ఆయిల్ అన్నది. కొంచెం వేడిగా ఉండాలన్నమాట. దీనికి పల్లి ఆయిల్ బాగుంటుందండి. అదే వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి పచ్చళ్ళకి. దానిలో మనం ముందుగా కారం పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుని కలిపేసుకుందాం. చూసారా, వేడిగా ఉన్న మూల పొంగుతుంది ఈ విధంగాని. ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగాని. కలిపేసుకున్నాక మనం ఆవాలు, మెంతి పిండి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కచ్చాపచ్చాగా పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది కొంచెం చల్లారాలండి. అందుకని ఎక్కువ మరిగించక్కర్లేదు. కొంచెం ఎచ్చబడితే సరిపోతుంది. అది కొంచెం కాస్త చల్లారిన తర్వాత మనం దబ్బకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. చూసారు, ఈ విధంగా వేసేసుకుని అన్నీని కలిపేసుకుందాం. మనకి ఆ ఉప్పు, కారం అన్నది బాగా పట్టాలన్నమాట. ఉప్పు ఆల్రెడీ వేసాం కదండి. చివరిలో కొంచెం ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు, కారాలు వేసుకోవాలి సరిపోకపోతే. చూడండి, మొత్తం దబ్బకాయకి పట్టే విధంగా కలిపేసుకుందాం. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు, కొద్దిగా కారం పడుతుందండి. కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేస్తున్నారు. ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీని. అంతేనండి, దబ్బకాయ ఆవకాయ అన్నది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. బయట కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ముక్క అన్నది ఎక్కువ రోజులు ఎండబెట్టలేదు కదండి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడల్లా తినడమే వేడి వేడి అన్నంలో.
నెయ్యేసుకొని దబ్బకాయ ఆవకేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.